హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఒక టేస్టీ అండ్ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తున్నానండి. అదే కంది నూక బిల్లకుడుములండి. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఇవి అంతే హెల్దీ కూడా. ఎందుకంటే మనం ఇందులో కందిపప్పుని రైస్ని యూస్ చేసుకున్నాం కదా, అందుకని. చూస్తున్నారు కదండి, ఈ కంది నూక బిల్లగుడుములు బయట వైపు ఎంతో క్రిస్పీగా ఉంటాయి, లోపల అంతే సాఫ్ట్గా ఉంటాయి. ఇది ఉల్లిపాయ చట్నీతో చాలా టేస్టీగా ఉంటుంది. ఆ కంది నూకను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 కప్పు కందిపప్పు, 3 కప్పుల రైస్ బియ్యాన్ని తీసుకోవాలి. ఇదే మెజర్మెంట్లో తీసుకోవాలండి. అవి ఒక మిక్సీలోకి యాడ్ చేసుకొని బాంబే రవ్వ అలా రవ్వలాగా మనము బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మన కంది నూక అయితే తయారైపోయింది. ఇప్పుడు ఒక పాన్లో 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. మనం 1 కప్పు కంది నూకను యాడ్ చేసుకుంటే 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆ వాటర్లోకి కొద్దిగా పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్. మీరు ఇది కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. ఇది యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. మనకి ఆ వాటర్ బాయిల్ అయ్యే వరకు లిడ్ క్లోజ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మన వాటర్ బాగా మరలుతోంది. ఇప్పుడు అందులోకి ఒక స్టిక్ని ప్లేస్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న 1 కప్పు కంది నూకని యాడ్ చేసుకోవాలి. నేను ఈ కప్పుతో మెజర్మెంట్ అనేది తీసుకున్నానండి. మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో అదే కప్పుతో వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ కంది నూక మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఇలా ఉడికించుకునేవి వేడి మీద మిక్స్ చేసుకుంటేనే మనకి ఉండలు లేకుండా నీట్గా స్మూత్గా వస్తాయండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఉండలు అనేది కట్టవు. ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత కాసేపు చల్లారనివ్వాలి. అది చల్లారేలోపు మనం ఉల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లో 1 కప్పు వేయించిన వేరుశెనగ గింజలు, 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బర, కొద్దిగా కారం, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, టేస్ట్ని బ్యాలెన్స్ చేసుకునే దానికోసం కొద్దిగా బెల్లం, కొద్దిగా చింతపండు అన్నీ యాడ్ చేసుకొని రఫ్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా రఫ్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత అందులోకి చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్పు యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్పు వేరుశెనగ గింజలు తీసుకున్నాను కనుక 1 కప్పు ఉల్లిపాయలు తీసుకున్నానండి. తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుందండి. ఆ ఉల్లిపాయ ముక్కలు మన నోటికి తగులుతూ ఉంటాయి కదా పంటికి, అందుకని టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ వేరుశెనగ గింజల చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆ చట్నీకి కొద్దిగా పోపుని యాడ్ చేసుకోవాలి. ఈ పోపు నేను ఒక బాక్స్లో ప్రిపేర్ చేసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటానండి. ఇలా చట్నీలు చేసుకున్నప్పుడు ఇన్స్టెంట్గా యాడ్ చేసుకుంటాను. ఆ పోపులోకి నూనె, ఆవాలని యాడ్ చేసుకుంటాను, కొద్దిగా ఆకుని కూడా. ఇప్పుడు మనం ఆ చట్నీని పక్కన పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కంది నూక ఉడికించుకున్నాం కదండి, అది ఒక బౌల్లోకి కొద్దిగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. స్మూత్గా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత లెమన్ సైజ్ బాల్స్ లాగా మనం ఈ కంది నూక మిశ్రమాన్ని తీసుకొని ఉండలు చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. తర్వాత ఒక రోటీ పేపర్ కానీ లేదంటే మనం ఆయిల్ యూస్ చేస్తాం కదండి ఇంట్లో,
ఆయిల్ పేపర్ని కానీ బటర్ పేపర్ని కానీ తీసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా లెమన్ సైజ్ బాల్స్ని అవి తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. అంచుల్ని నీట్గా ఇలా నొక్కుకుంటూ ప్రెస్ చేసుకోవాలి. మీరు ఇది ఎంత మందంగా కావాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలాంటి థిక్నెస్లో తయారు చేస్తాను. ఇదే ప్రాసెస్లో అన్నీ తయారు చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక వేడి తవా మీద కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ఆ బిళ్ళ కుడుముల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని బిళ్ళ కుడుముల్ని యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ బిళ్ళ కుడుములకి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే మనకు క్రిస్పీగా తయారవ్వాలి కనుక. ఇవి మా ఇంట్లో అయితే మేము బిళ్ళ కుడుములు అంటామండి. మీరు కావాలనుకుంటే టిక్కీస్ అని కూడా అనుకోవచ్చు. ఈ బిళ్ళ కుడుముల్ని 2 వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరొక వైపు కూడా కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. చెప్పాను కదండి, ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువనే యాడ్ చేసుకోవాలి. మీరు ఆయిల్ అనేది తక్కువ యూస్ చేసుకుంటే క్రిస్పీగా ఉండవండి, టేస్టీగా అయితే ఉంటాయి. ఇలా 2 వైపులకి టర్న్ చేసుకొని బాగా క్రిస్పీగా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అవి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన బిళ్ళ కుడుముల్ని కూడా తయారు చేసేసుకోవాలి. చూస్తున్నారా అండి, బయట వైపు ఎంత క్రిస్పీగా ఉన్నాయో, లోపల సాఫ్ట్గా ఉంటాయండి. ఈ బిళ్ళ కుడుములు అనేది ఈ ఉల్లిపాయ పీనట్ చట్నీతోనే చాలా టేస్టీగా ఉంటుంది. అలా కారం ఇష్టం లేని వాళ్ళు పెరుగుతో కూడా ట్రై చేయొచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్బుక్.